పచ్చిమిర్చిని చూడండి. ఇలాంటివి ఒక 10 మొక్కలు మన ఇంట్లో ఉన్నాయంటే మన ఇంట్లోకి సరిపడా పచ్చిమిర్చి ఉన్నట్టేను. నేను లాస్ట్ ఇయర్ అయితే సీడ్స్ ద్వారా పెంచాను, పచ్చిమిర్చి హార్వెస్ట్ చేశాను, మీరు చూసారు. అయితే సమ్మర్లో వడలిపోయిన మొక్కలన్నీ తీసేశాను, అందులో పచ్చిమిర్చి కూడా తీసేశాను. ఈ డబ్బాలో ఉన్న ఈ మొక్కల్ని మాత్రం వీరి చేశాను, వేర్లతో సహా తీసేయకుండా. అయితే ఇంకా పాట్లోంచి మనం మొక్క లేకపోయినా కూడా తీసేసినా కూడా వాటరింగ్ చేయాలని చెప్తూ ఉంటాను కదా. ఎందుకోసం అంటే ఎర్త్ వామ్స్ ఉంటాయి, వాటిని కాపాడుకోవడానికి అని చెప్పేసి వాటరింగ్ చేయడం వల్ల ఇందులో ఉండిపోయిన మొక్క మొదలు అనేది రూట్స్ అనేటివి ఉంటాయి కాబట్టి అవి చిగుర్లు అనేటివి వచ్చేసి యథావిధిగా మిర్చి ఫ్లవర్ వచ్చింది, పచ్చిమిర్చి కూడా కాసింది. చూసారు కదా. రైతులకైతే ఇది సాధ్యం కాదు, ఎప్పటికప్పుడు ఖచ్చితంగా వేసుకుంటుంటారు కొత్త పంట అనేది. మనం మాత్రం ఇలా టెర్రస్ గార్డెన్ కాబట్టి ఇలా పెంచుకోవచ్చు, లాస్ట్ ఇయర్ మొక్కను కూడా కంటిన్యూ చేయొచ్చు.